హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మొన్న మేము కాశీకి వెళ్ళాం కదా! సో, ఆ వీడియో అనమాట. అయితే కుంభమేళా నుంచి మేము అంటే త్రివేణి సంగమం నుంచి నెక్స్ట్ డే అయితే మేము కాశీ బయలుదేరామండి. సో, అయితే మార్నింగ్ అనమాట ఈ వీడియో వచ్చేసి. అంటే త్రివేణి సంగమంలో మేము 12 గంటలకి ఎర్లీ మార్నింగ్ శివరాత్రి రోజున స్నానం చేసేసుకొని ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 3:00 అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. అంటే వారణాసికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అయితే వారణాసి అక్కడి నుంచి ఒక 300 కిలోమీటర్ అయితే ఉందండి. అయితే మేము 150 కిలోమీటర్స్ అయితే మేము జర్నీ చేసామండి. ఇంకా మార్నింగ్ కదా, సో పిల్లలకి ఆకలి అవుతుందని చెప్తే మధ్యలో ఆగేసి ఒక మంచి ప్లేస్ అయితే చూసేసుకున్న తర్వాత అక్కడ స్టవ్ గిన్నెలు అన్నీ కిందికి దింపేసేసి ఇంకా మేమైతే వంట అనేది చేసేసుకున్నామండి. సో మార్నింగ్ టైంలో ఇంకా పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడు కిచిడి అయితే తొందరగా అయిపోతుందని చెప్పేసి నేనైతే కిచిడి చేసేసానండి. ఇంకా ఇంటి నుంచి వచ్చేటప్పుడే టమాటా పచ్చడి అనేది తెచ్చేసుకున్నాను అనమాట. అయితే ఒకసారి కిచిడి, ఒకసారి దాల్ రైస్, అలానే ఇంకోసారి వెజిటేబుల్ అట్లా మేము తింటూ ఇంకా హోమ్ మేడ్ ఫుడ్డే తింటూ వెళ్ళిపోయామండి. సో ఎక్కడ కూడా మేము బయట వాటర్ తాగడం కానీ బయట ఫుడ్ తినడం కానీ అట్లా చేయలేదన్నమాట. అయితే మాకెప్పుడు ఆకలి అవుతుందో అప్పుడు మేము మంచిగా ఇంట్లో నుంచే బియ్యం తెచ్చుకున్నాం, కూరగాయలు, పప్పు అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి మాకు ఏది తినాలి అనిపిస్తే అది మేమే వండుకొని మరి జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా మొత్తానికైతే మేము వారణాసి అయితే రీచ్ అయిపోయామండి. సో తిన్న తర్వాత జర్నీ స్టార్ట్ చేసేస్తామన్నమాట. ఇంకా చూస్తున్నారు కదండి. సో చాలా అంటే చాలా రష్ అనమాట అక్కడైతే. సో అందులోనూ శివరాత్రి కదండి. సో ఇంకా పబ్లిక్ అయితే విపరీతంగా ఉన్నారండి. సో త్రివేణి సంగమం నుంచి ఎంతమంది అయితే పబ్లిక్ ఉన్నారో మొత్తం ఇక్కడ మళ్ళీ వారణాసిలో వచ్చేసారనమాట. అందులోనూ శివరాత్రి కాబట్టి ఇంకా పబ్లిక్ అయితే చాలా చాలా విపరీతంగా అయితే ఉన్నారండి. అసలు చెప్పాలంటే చాలామంది అయితే దర్శనం చేసేసుకోకుండానే అట్లా గంగలో స్నానం చేసేసుకొని డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నారనమాట. సో అంత పబ్లిక్ అనమాట. మనం లైన్లో నిలబడి మనం దర్శనం చేసుకుందాం అనుకున్నా కూడా ఒక 2-3 డేస్ అయితే తప్పకుండా పడుతుంది అని చెప్పేసి అంటున్నారండి అందరైతే అక్కడ. సో మేమేం చేసామంటే ట్రాఫిక్ అయితే చాలా ఉందండి అక్కడైతే. అందులోనూ చిన్న చిన్న ఆటోస్ అయితే మంచిగా ఉన్నాయన్నమాట అక్కడైతే. అంటే ఛార్జింగ్ ఆటోస్ అనమాట. సో అవైతే ఈజీగా తీసుకెళ్ళిపోతూ ఉంటారండి మనకు టెంపుల్స్కైనా సరే ఈ ఘాట్లకైనా సరే అనమాట. అయితే మేమైతే ఫస్ట్ అయితే స్నానం చేద్దామని చెప్పేసి ఘాట్ దగ్గరికి అయితే వచ్చామండి. సో స్నానం చేయడానికి అనేసి అయితే ఇక్కడ ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే మేము వెళ్ళింది 4:00 అట్లా అయితే రీచ్ అయిపోయామండి మేము అక్కడికైతే. అయితే చాలా చాలా బాగా అనిపించిందండి. వెదర్ అయితే చూస్తూ ఉంటే అసలు ఇంత బాగుంటుందా కాశీ అంటే, అసలు అందుకేనా ఇక్కడికి ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత పుణ్యం చేసుకుంటే కానీ కాశీ దర్శనం దొరకదు అంటూ ఉంటారు కదండి. సో అదేనేమోనండి, మాకైతే చాలా క్లియర్గా అర్థమైందనమాట. సో చాలా చాలా బాగుందండి అక్కడైతే. ఇంకా ఇక్కడ ఏంటంటే బోట్లో అయితే జాకెట్ ఇస్తున్నారండి. చాలామంది అయితే వేసుకోవడానికి ఇష్టపడట్లేదన్నమాట. అంటే వాళ్ళకైతే ఇంకా మమ్మల్ని పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఫోర్స్ చేస్తారు, ఎవరైనా చూస్తే ఇట్లా మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆ బోట్లో ఉన్న వాళ్ళైతే చెప్తున్నారనమాట. అయితే మేమందరం అయితే జాకెట్ అయితే వేసేసుకున్నామండి, ముందే చాలా భయపడతాం కాబట్టి. అయితే ఇంకా అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి తీసుకొస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడికి వచ్చి మంచిగా స్నానాలు చేసేసుకొని ఇంకా అలానే గంగమ్మ తల్లికి దీపం పెట్టి మంచిగా ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అయితే మేమైతే కాశీ ఫస్ట్ టైం వచ్చామండి. ఇంకా మనం ఎప్పుడైనా వస్తామో రామో ఇంత దూరం అనేసి ఇంకా వచ్చాం కదా ఎలాగో. అందులోనూ అమావాస్య శివరాత్రి కాబట్టి సో ఇంకా కాశీకి వస్తే ఖచ్చితంగా పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు కదండి చాలామంది అయితే. అయితే మా వారైతే ఫస్ట్ టైం వచ్చాం కదా కాశీలో, ఇంకా మంచిగా పిండ ప్రదానం చేద్దాము మనము పితృదేవతలకి అని చెప్పేసి వాళ్ళ నాన్నకి తమ్ముడికైతే పిండ ప్రదానం అయితే చేస్తున్నారండి ఇక్కడైతే పంతులు గారికి చెప్పి. సో చాలామంది చేయించుకుంటున్నారనమాట అక్కడైతే పిండ ప్రదానాలు. ఇంకా మా హస్బెండ్ కూడా కాశీకి రాగానే తనకు ఆలోచన వచ్చిందండి, నేను కూడా చేస్తా ఇది పూజ అని చెప్పేసి.
సో పితృదేవతలకి ఇట్లా పిండ ప్రదానం అయితే పూజ జరిపిస్తున్నారనమాట పంతులు గారైతే. సో తను చెప్పినట్టుగా ఇక్కడ మొత్తం ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నారండి. సో అందరికీ కలిపి ఒకటేసారి ఇట్లా పూజ అనేది చేపించుకుంటున్నారనమాట. అయితే సో ఇట్లా చేస్తున్నారనమాట. సో అక్కడ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మా వారు స్నానం చేసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. సో చూస్తున్నారు కదండి, పిల్లలైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అక్కడికి వెళితే అసలు మనకు మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళబుద్ధి కాదండి, అంత బాగుంటుంది అనమాట లొకేషన్ అయితే. అందులోనే మేము ఈవినింగ్ టైంకి వెళ్ళాం కాబట్టి ఆ వెదర్ చూస్తూ ఉంటే, ఆ లొకేషన్ చూస్తూ ఉంటే అసలు మతిపోతుందండి. సో అంత బాగా మాటల్లో చెప్పలేమన్నమాట. అయితే పిల్లలైతే మంచిగా లింగం చేస్తాం మమ్మీ మేమని చెప్పేసి పక్కన అందరు చేసి పెడుతున్నారండి. సో వీళ్ళు కూడా ఇంకా చాలా ఇష్టంగా లింగం అయితే తయారు చేస్తున్నారనమాట పిల్లలైతే. ఇంకా మా వారు పిండ ప్రదానం స్టార్ట్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత ఇట్లా కోనేట్లో అయితే అది విడిచిపెడుతున్నారనమాట. పితృదేవతలకి మొక్కుకొని ఇట్లా విడిచిపెడుతున్నారనమాట. ఇంకా మొత్తానికైతే కంప్లీట్ అయిపోయిందండి. సో మా వారు స్నానం చేసేసుకుంటున్నారు కాబట్టి ఇంకా పిల్లలైతే ఆ లోపు మేము లింగం చేస్తాం మమ్మీ, తర్వాత మనం కూడా స్నానం చేద్దామని చెప్పేసి ఆ పూజ కార్యక్రమం అయ్యేంత వరకు పిల్లలైతే ఫుల్గా ఆడుకున్నారండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారనమాట. సో మా తమ్ముడు, ఇంకొక మామయ్య, మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే మేము వచ్చామండి. సో మళ్ళీ మనం ఇటు సైడ్ రాము, ఇన్ని దర్శనాలు మనం చేసుకోలేము కాబట్టి వెళ్ళినప్పుడే ప్రతి ఒక్క ప్లేసెస్కి వెళ్ళాలి, మంచిగా అన్ని దర్శనాలు చేసుకోవాలని చెప్పేసి మేమైతే కాశీలో ఎన్ని ఘాట్లు ఉంటాయో ఆ ఘాట్లు అయితే తిరిగామండి. అసలు చెప్పాలంటే మేము కాశీకి 2 సార్లు వెళ్ళామండి. సో అంటే శివరాత్రికి వెళ్ళిన రోజైతే మాకు చాలా లేట్ అయిపోయిందండి. సో మేము స్నానం చేసి ఆ పిండ ప్రదానం కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసుకున్న తర్వాత ఇట్లా బొట్టు పెట్టేసుకొని మేము ఆ రోజు మొత్తం ఏంటంటే చిన్న చిన్న టెంపుల్స్ అయితే తిరిగామండి. సో అప్పటికి మాకు టైం చాలా అయిపోయిందనమాట. ఇంకా మా తమ్ముడు శివరాత్రి కాబట్టి ఉపవాసం అండి. సో గుళ్ళోనే నేను ఉపవాసం విడిచిపెడతా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా మేము అక్కడ తిరిగేసరికి మాకు చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఘాట్లు తిరిగి అవి మణికర్ణిక ఘాటు ఇంకా చాలా ఉంటాయి కదండి, అక్కడ 84 ఘాట్లు ఉంటాయన్నమాట. సో అవన్నీ తిరిగేసరికి అంటే బోట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. అక్కడ రూల్స్ కొంచెం తొందరగానే అయిపోయేటట్టు ఉన్నాయండి. సో టైమింగ్ ప్రకారం ఉందన్నమాట. అయితే మనం కరెక్ట్గా రీచ్ అవ్వడానికి టైం ఉండదు, అందులోనూ చీకటి అయిపోతుంది. ఇంకా మేము స్నానాలు చేసేసరికి 6 అయిపోయిందండి. ఇంకా అంతలోపు అప్పటికే కొంచెం చీకటిగా అనిపించింది అనమాట. ఇంకా మనం తిరగడానికి టైం సరిపోదని చెప్పేసి మేము ఘాట్లు తిరగలేదు. ఇంకా కాశీ విశ్వనాథ స్వామి దర్శనం కూడా చేసుకోలేదండి మేమైతే. చాలా లైన్ ఉంది కాబట్టి అక్కడ ఇంకా చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి మేము అక్కడ అంటే చిన్న చిన్న టెంపుల్స్ తిరిగేసి ఇంకా మా తమ్ముడు ఉపవాసం కాబట్టి అతను ఉపవాసం విడిచిపెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే అక్కడ నుంచి మేము అయోధ్య స్టార్ట్ అయిపోయామండి. ఇంకా అయోధ్య వెళ్తూ ఉంటే మేము అయోధ్య దర్శనం అయితే చేసేసుకున్నామండి. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. అయితే అయోధ్య దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము రిటర్న్ అయితే కాశీ వచ్చామండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత దర్శనం చేసుకోకుండా ఇట్లా ఘాటు తిరగకుండా వెళ్ళిపోతే బాగుండదని చెప్పేసి అదొక ఫీలింగ్ అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో కాశీకి వెళ్ళాం కానీ మనం దర్శనమే చేసుకోలేదు, అక్కడ సరిగా మనం తిరగలేదు. అన్నపూర్ణ టెంపులు, అన్నపూర్ణదేవి టెంపులు, కాశీలో విశాలాక్షి చాలా టెంపుల్స్ ఉంటాయి కదండి. సో అవన్నీ మనం తిరగలేము, చూడలేము అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది కాబట్టి మేము మళ్ళీ ఆలోచించి రిటర్న్ వచ్చి అన్ని ఘాట్లు తిరిగామండి, అన్ని టెంపుల్స్ని దర్శించుకున్నాము, మంచిగా ప్రసాదాలు తీసుకున్నాము. ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. సో అదంతా అయితే మేము నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత చేసామన్నమాట. అంటే అయోధ్య దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి నెక్స్ట్ మళ్ళీ కాశీ దర్శనం చేసేసుకొని వెళ్ళామన్నమాట. సో చాలా చాలా బాగా అనిపించిందండి. కాశీ దర్శనం చేసుకోవాలంటే ఇంకా పుణ్యం చేసుకున్నాం అన్నమాట.